గత ప్రభుత్వంలో నేను మొన్న ఎలక్షన్ అసెంబ్లీలో మీరు ఎందుకు జైలును సెంట్రల్ జైలు కూలగొట్టి అక్కడ హాస్పిటల్ కడతా ఉన్నారు, హాస్పిటల్ ఒక ప్రశాంత వాతావరణంలో పొల్యూషన్ లేకుండా ఊరు బయట కట్టాలి అంటే హాస్యాస్పదంగా మాట్లాడినారు. ఎప్పుడైనా కూడా హాస్పిటల్స్ అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటేనే పేషెంట్లకు ఆరోగ్యకరంగా ఉంటుంది. సెంట్రల్ జైలు అనేది సెంట్రల్లో కట్టలేదు, ఎప్పుడో నిజాం కాలం నాటి కట్టిన బిల్డింగ్ సెంటర్కి వచ్చింది, అది సిటీ సెంటర్కి వచ్చినప్పుడు దాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు అంత స్ట్రాంగ్ బిల్డింగ్ మళ్ళీ మనం కట్టగలుగుతామా? అదొకటి ఆలోచించాలి. ఈరోజు మీరు ఆస్తులను కూలగొట్టే ఆస్తులను కట్టి మేము పెట్టుబడి పెట్టినాము, ఇది భవిష్యత్తు పెట్టుబడి, మేము ఆస్తులను కూడగట్టినామని చెప్పడంతో నేను ఉదాహరణగా రెండు చెప్పాను. ఈరోజు సెక్రటేరియట్ కూలగొట్టి సెక్రటేరియట్ కట్టడం ఏంటి, అక్కడ జైలు కూలగొట్టి మీరు హాస్పిటల్ కట్టడం ఏంటి? ఇది వేరే ప్లేసులలో కట్టి ఉంటే ఈ బిల్డింగ్లను మనం యూజ్ చేసుకునే వాళ్ళం అనేటువంటి మాట చెప్తే దాన్ని కూడా ఎవరైనా హాస్పిటల్ బయట పెడతారా, ఊరు బయట పెడతారా అంటే చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఉండాలి, కొంచెమైనా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే పేషెంట్స్ అనే వాళ్ళకి పొల్యూషన్కు దూరంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. సెంట్రల్ జైలు అనేది అది ఒక మంచి స్ట్రాంగ్ సెంట్రల్ జైలు, అది అటువంటి సెంట్రల్ జైలు కట్టడం ఇప్పుడు ఎవరి వల్ల కూడా కాదు. దాన్ని ఉచితార్థంగా కూలగొట్టారు. దాన్ని బేస్ చేసుకునే నేను మాట్లాడాను. సెక్రటేరియట్ కూడా ఈరోజు ఒక హాస్పిటల్ చేసి ఉంటే మళ్ళీ వేలాది మందికి ఈరోజు వైద్యం అందేది కదా అనేటువంటి మాట మాట్లాడినాం. అప్పుడు వాళ్ళు దాన్ని ట్రోల్ చేసుకుంటూ అల్వాలు కట్టినావు, ఎర్రగడ్డ కట్టినావు, గడ్డి అన్నారం కట్టినావు, గచ్చిబౌల్లో టిమ్స్లు కట్టినావు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా పూర్తి అబద్ధం. నిమ్స్ తరహాలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినామని చెప్పారు. వాటిని ఇంతవరకు కూడా అవి వైద్యం అందించడం లేదు, వాటికి ఎక్విప్మెంట్ లేదు, వాటికి ఎటువంటి ఫ్యాకల్టీని కూడా వాళ్ళు నియమించలేదు. అదేవిధంగా వరంగల్లో కూడా హెల్త్ కేర్ అనేటువంటి హాస్పిటల్ని కడతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నేను సెంట్రల్ జైలు విషయం చెప్పానో అది ఎన్ని కోట్ల పర్సంటేజ్కి వాళ్ళకి ఇచ్చారో నాకైతే తెలీదు. దాని గురించి మేము ఎంజిఎంలో మీటింగ్ పెట్టినప్పుడు అసలు ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి కానీ ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళకి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ గురించి లేదు. వాళ్ళకు అసలు కనెక్షన్ కూడా లేదు. ఎంజిఎంలో ఏం అడిగినా కూడా ఫ్యాకల్టీ, నేను మొన్న రివ్యూ పెట్టినప్పుడు అసలు చాలా దారుణంగా ఉంది ఎంజిఎం పరిస్థితి. దానికి ఇది కావాలి అది కావాలని వాళ్ళు అడిగినప్పుడల్లా ఎందుకు ఇది పడగొట్టేసి అందులోకి వెళ్ళిపోతాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతాం కదా, ఆ కొత్త హాస్పిటల్లోకి వెళ్ళిపోతాం కదా అని ఈడ కనీస వసతులు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పరిపాలకులు అందించారు. కనీసం ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో, తెలంగాణ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించలేదు. కేజీ టు పీజీ విద్య అన్నారు, ఎక్కడ అందించారు మీరు? కేజీ టు పీజీ విద్య నిరుపేదలకు అందిస్తామని చెప్పారు, అది కూడా అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లల స్కూళ్ళు బంద్ చేయించారు. చాలా వరకు వందలాది వేలాది స్కూళ్ళను టీచర్లను నియమించక ఈరోజు టీచర్లను లేరు అనేటువంటి వంకతోటి మూసేశారు. దానివల్ల చాలామంది మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు విద్యకు దూరం అయ్యారు. కాబట్టి మళ్ళీ మేము మెగా డిఎస్సి ఓపెన్ చేసి టీచర్లను మేము రిక్రూట్ చేసుకొని మారుమూల ప్రాంతంలో స్కూళ్ళను కూడా తెరవడమే కాకుండా స్కూల్కు అన్ని ఫెసిలిటీస్ కల్పించి అన్ని రకాలుగా పిల్లలకు వాళ్ళకి సదుపాయాలు ఉండే విధంగా మంచి విద్యను కూడా అందించడానికి మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి గతంలో వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు, విద్యని నిర్లక్ష్యం చేశారు, నిరుపేదల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. మీరేమైనా చేశారంటే కార్పొరేట్ స్థాయిలో ఈరోజు మిమ్మల్ని మెడికల్ కాలేజీలు అడిగారు. ఎవరు అడిగారండి? ఎవరి కోసం పెట్టుకున్నారు మెడికల్ కాలేజీలు? మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు పార్ట్నర్షిప్లలో పంచుకోవడానికి పెట్టుకున్నారు ఆ మెడికల్ కాలేజీలు. ఏ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా బయట వ్యక్తి ఈరోజు ఓనర్ ఉన్నారా ఒక్కసారి చెప్పండి. ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేనో ఎవరో ఒకరు పార్ట్నర్షిప్లో ఉండి వేరే వాళ్ళని పార్ట్నర్లుగా పెట్టుకున్నారు. అది ప్రజల కోసం పెట్టలేదు, మీకోసం పెట్టుకున్నారు. మీ ప్రజల కోసం పెట్టేటైతే స్కూల్ డెవలప్ చేయాల్సింది, మీరు కేజీ టు పీజీ విద్య పెట్టాల్సింది, వాళ్లకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచాల్సింది, బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇవ్వాల్సింది. అవి కూడా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ నుంచి ఒక్కరికి కూడా లోన్స్ ఇవ్వలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకళ్ళలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీరు 9.5 సంవత్సరాలు పరిపాలించారు, మేము వచ్చి 90 రోజులు కూడా కాలేదు, నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడే మీరు అంత తొందరపడి విమర్శలు చేయడం మంచిది కాదు. 100 రోజుల సమయం ఇచ్చాం మేము, ఇంకా 70 రోజులు ఉన్నది మాకు. 70 రోజుల తర్వాత మాట్లాడండి, డిబేట్ పెట్టండి. మా నుంచి మేము ఎవరైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా రండి. కానీ అంతేగాని ఈ లోపల వచ్చిరాని ప్రేలాపనలు వెళ్ళి తెలంగాణ ప్రజల్లో ఏదో ఇబ్బందికి గురి చేస్తున్నామేమనేటువంటి పద్ధతిలో వాళ్ళకు క్రియేట్ చేయడం చాలా బాధాకరం. మేము ఈ 6 గ్యారంటీలను 100% అమలు చేస్తాము, 100 రోజుల సమయం ఇచ్చాము.
రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలకు సోనియా గాంధీ గారితో చెప్పించినప్పుడే దానికి ఒక నమ్మకం ఉన్నది ప్రజల్లో. కాబట్టి 100% అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇవే కాదండి, మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా 100% అమలు చేస్తాం. మీరు చూస్తూనే ఉండండి.